సజీవుడు ఆత్మస్వరూపి సృష్టికర్త యుగ యుగములు జీవించుచున్నటువంటి వాడు మన ఆత్మలకు కాపరి అయినటువంటి యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు కలుగునుగాక. ప్రియులారా, దేవుడు ఉదయకాలంలోనే మనమందరం కూడా ఆయన సన్నిధికి వచ్చుటకు ఆయననే ఆత్మ ద్వారా మనలను ప్రేరేపించినందుకే మనము ఈ విధంగా కూడుకొనగలుగుచున్నాము. నాకు ఇష్టమైనటువంటి ఒక మాట గుర్తుకొస్తున్నది. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయములో దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో ఆ, ప్రార్థన అంటే ఈ 9వ అధ్యాయం అంతా కూడా దానియేలు గారు ఆ, మంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన 9:18 వచనంలో 17-18 నేను చదువుతున్నాను చూడండి. ఇప్పుడైతే మా దేవ, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా స్వనీతిని బట్టి మనము దేవుని దగ్గరికి రాలేదు. దేవుడు కనికరం వలననే మనము ప్రార్థించగలుగుచున్నాము. అంటే ఈ ప్రార్థనకు రాగలిగాము. సరే, ఇప్పుడు 9వ కీర్తన నుండి ఒక అంశాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాము. అదేమిటంటే, నీ దేవుడైన యెహోవాను గూర్చి తెలుసుకొనుము. ఇది బైబిల్ మొత్తములో కూడా ప్రజలందరూ నుండి దేవుడు కోరుకునేది ఏంటంటే, నన్ను గూర్చి మీరు తెలుసుకొనండి. మరి ముఖ్యంగా తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలను నుండి ఆయన కోరుకునేది, నన్ను గూర్చి మీరు తెలుసుకొనండి. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఒక విషయం మనకు తెలియకపోతే ఏ విధంగా అయితే మనము పొరపాట్లు చేస్తామో, ఏ విధముగా అయితే మనము విఫలమవుతామో, ఏ విధముగా అయితే మనము కలవరపడిపోతామో, తెలియనటువంటి విషయాలు ఏదైనా కానీ మనకు కలవరం పుట్టించేస్తాయి. ఇప్పుడు ఒక కొత్త రాష్ట్రానికి వెళ్ళామనుకోండి, భాష తెలియదు కాబట్టి మనం ఫ్రీడమ్ ఆటోమేటిక్గా కోల్పోతాం. మనకున్న స్వాతంత్రం ఆటోమేటిక్గా మనం కోల్పోతాం. లేదా ఎవరైనా ఒక ఆట ఆడమన్నారు అనుకోండి, మనకు ఆట తెలియదు అనుకోండి, ఏంటి రిజల్ట్? ఓడిపోతాం. ఏదైనా కానీ మనము ఆ విషయం మనకు తెలియకపోతే చాలా విషయాలలో మనము ఆ కలవరిపోడు కలవరిపో కలవరపడుతుంటాము. సో ఈ విధంగా ఒక విషయాన్ని తెలుసుకొనుట చాలా ఇంపార్టెంట్. అవతల వ్యక్తిని కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే భేదాలు, భిన్నాభిప్రాయాలు ఎన్నో ఎన్నో వస్తుంటాయి. అందుకని బాగా తెలుసుకొనండి, ఎక్కువగా తెలుసుకొనండి, లోతుగా తెలుసుకొనండి. అప్పుడు మనకు సమాధానం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఎట్లా ప్రార్థన చేయాలని తెలుస్తుంది. దేవుని గురించి తెలుసుకొనుట ఆది కాండం మొట్టమొదటి వచనం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చివరి వచనం వరకు దేవుని గూర్చినటువంటి జ్ఞానముతో
ఈ యొక్క వాక్యము నింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని గూర్చినటువంటి జ్ఞానము వాక్యములో ఎంతగా నింపబడి ఉన్నదో, ఇది చూడడానికి చిన్న పుస్తకం అనిపడుతుంది కానీ కొన్ని వేల సంవత్సరాలు, ఇప్పటికే 2000 సంవత్సరాలు దాదాపుగా, ఇంకా ఒక 20 2000 కాదు, లక్ష వేల సంవత్సరాలైనా అంత చదివినా మనము అంత గ్రహించిన దేవుని గురించి అయితే సంపూర్ణంగా మనము తెలుసుకొనలేము. పరిశుద్ధాత్మ దేవుడు మన విశ్వాసము పరిమాణము చొప్పున ఆయనను గూర్చి తెలియచేయును. దేవునికి స్తోత్రం. అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య, దేవుని గూర్చి మనకు బయలుపరచుట. సరే, ఇక్కడ ఆ దేవుని గూర్చినటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. 9వ వచనంలో ఆయన ఏం చేస్తాడు అంటే చూడండి, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించుదును. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. అద్భుత కార్యములు చేయువాడు. ఈ అద్భుత కార్యములు అన్న పదంలో దానికి వ్యతిరేక పదము ఏమిటంటే న్యాచురల్ న్యాచురలిజం అంటారు. న్యాచురలిజం అంటే అన్ని బుద్ధిపూర్వకంగా మానవ స్వభావాన్ని ఆధారం చేసుకొని భూలోకంలో అన్ని జరిగేటటువంటివి. మిరాకిల్స్ ఎటువంటివి ఏమీ లేవు. ఈవెన్ క్రైస్తవ చరిత్రలో కూడా ఒకానొక సమయంలో లిబరలిజం అన్నటువంటి దాని మీద ఎక్కువగా ప్రభావితమయ్యారు ప్రజలు. బైబిల్లో ఉన్నటువంటి అద్భుతాలన్నీ కూడా అవి ఫిక్టీషియస్ స్టోరీస్ అని, అవన్నీ తీసివేయాలని, వాటి మీద నమ్మకం లేనటువంటి స్థితి ఒకప్పుడు వచ్చి ఉన్నది. కానీ దేవాతి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. నా జీవితంలో చేశాడు. అద్భుతము అంటే, అద్భుతము అన్న పదాన్ని ఎట్లా నిర్వచనం చేయవచ్చు? అది ఆయన మాత్రమే చేయగలడు. ఏ మానవుడు కూడా చేయలేడు. ఆయన మాత్రమే చేయగలడు. మొదటిది. మరియు ఈ దేవుడు ఎవరు? దేవుడు ఎవరు అన్న ప్రశ్నకు కొన్ని వచనాలు చూడండి. 2వ వచనంలో, మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించుచున్న నీ నామమును కీర్తించెదను. మహోన్నతుడు, ద మోస్ట్ హై, ద మోస్ట్ హై. మనం అప్పుడప్పుడు కొన్ని రికార్డ్స్ చూస్తుంటాం కదా, కొన్ని అవార్డ్స్, లేకపోతే ఆస్కార్ అవార్డ్స్. ప్రపంచములో అందరికంటే ఎత్తుగా ఉన్న వ్యక్తి ఒకరుంటారు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా బరువున్న వ్యక్తి ఒక రికార్డు. ప్రపంచంలో అందరికంటే అందంగా ఉన్నటువంటి వారు ఒక. ఇట్లా ప్రపంచంలో అందరికంటే అందరిని ఒక గుంపు చేసిన, ప్రపంచంనంతా ఒకవైపు పెట్టిన ద మోస్ట్ హై గాడ్, బైబిల్ దేవుడు, ఈ భూమి మీద ఉన్నటువంటి అందరినీ ఆయన పాదపీఠముగా పోల్చబడినది. అది ఆయన యొక్క హూ ఈజ్ హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ ద మోస్ట్ హై. 7వ వచనంలో చూడండి, ఆయన ఎవరు? యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. హూ రెయిన్స్ ఫర్ ఎవర్, శాశ్వతముగా. ఆయన ఎవరు? ఇప్పుడు ఎవరు అంటే ఈ విశ్వమునంతటిని పరిపాలించువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వమునంతటిని పరిపాలించువాడు. దేవుని మనకు పరిపాలన అన్నటువంటి పదం బాగా సుపరిచితమే. నాయకులు అన్నటువంటి వారు, రకరకాల నాయకులు అన్నటువంటి వారు పరిపాలన చేస్తుంటారు. వారికి ఇచ్చినటువంటి పరిధిలో ఆ గుంపులకు వారు పరిపాలన చేస్తూ ఉంటారు.
ఆ పరిపాలనలో మనము మంచి పరిపాలన, చెడు ప్రవర్తన, చెడు పరిపాలన మనము చూస్తుంటాం. అయితే దేవుని యొక్క నిత్య ఆయన యొక్క పని ఏంటంటే విశ్వమునంతటిని పరిపాలించుట, శాశ్వతముగా సింహాసనాసీనుడై ఆయన పరిపాలన చేయాలి. ఈ పరిపాలనలో ఒక్కొక్కసారి మనకు చాలా ప్రశ్నలు వస్తాయి. మరి దేవుడు పరిపాలిస్తుంటే, దేవుడే సింహాసనం మీద కూర్చుంటే, ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది భూలోకంలో? ఎందుకు ఇంత చెడు జరుగుతుంది? ఎందుకు ఇన్ని చీకటి కార్యాలు జరుగుతున్నాయి? దేవుడు ఉన్నాడా? లేదా? ఒక్కొక్కసారి మనము ఊహించుకుందాము. భారతదేశంలో న్యాయ వ్యవస్థ లేదనుకుందాం. న్యాయ వ్యవస్థ కోర్టు అనేటువంటిది లేదు అనుకుందాం. నాకు తెలిసి కొన్ని రోజులలోనే ప్ర భారతదేశం అంతా కొట్టుకొని పోతది. ఒకరినొకరు చంపుకొని చచ్చిపోతారు. అంటే నేనెందుకు ఆ మాట చెప్పవలసి వస్తుందంటే, మరి దేవుడే న్యాయ పరిపాలన చేస్తే, ఎందుకింత చీకటి ఈ ప్రపంచంలో ఇన్ని చీకటి కార్యాలు జరుగుచున్నాయి? చూడండి, మనము ఆలోచన చేసేది ఒక పరిధిలోనే, ఒక పరిమిత కాలంలోనే ఆలోచన చేస్తాం. దేవుడు నిత్యత్వం నుండి నిత్యత్వమునకు ఉన్నటువంటి వాడు. ఎప్పుడు ఏది జరుగుతదో, ఎప్పుడు ఏది చేయవలెనో, ఏది జరగవలసి ఉన్నదో అదే జరగాలి. మనకు చీకటి, ఆయనకు చీకటి కాదు. మనకు మరణము, ఆయనకు మరణము కాదు. మనము కాలిక్యులేట్ చేస్తాం గదా! యెస్. ఆహ్, ఒక వ్యక్తి అబ్బా! 2 సంవత్సరాల్లో పిల్లోడే చనిపోయాడండి. వెరీ బ్యాడ్. ఆ వ్యక్తి అయితే ఆయన 90 సంవత్సరాలు జీవించాడండి. ఈ కాలిక్యులేషన్స్ దేవుని దగ్గర ఉండవు. ఈ కాలిక్యులేషన్స్ ఉండవు. అందుకనే మనకు ఆయన దృష్టిలో ఒక్క దినము, ఒక్క దినము 1000 సంవత్సరములతో సమానము. అదొక కీ ఆఫ్ గాడ్స్ వే ఆఫ్ డీలింగ్ విత్ ద హ్యూమన్ అఫైర్స్. సరే, ఆయన శాశ్వతముగా ఏలువాడు. 16వ వచనంలో ఆయన ఎవరు అన్న పదంను మనం ఆలోచిస్తే, యెహోవా ప్రత్యక్షమాయెను. ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. యెహోవా ప్రత్యక్షమాయెను. లెట్ మీ రీడ్ ద సేమ్ ఇన్ ఇంగ్లీష్. వర్స్ 16. ద లార్డ్ ఈస్ నోన్ ఫర్ హిస్ జస్టిస్. అది నాకు చాలా నచ్చిన మాట. The Lord is known for his justice. The wicked are trapped by their own deeds. Known for his justice. ఆయన న్యాయము తీర్చుటలో ప్ర- ఒక ఒక మంచి ప్రసిద్ధి గాంచినటువంటి వాడు. తర్వాత ఆయన దుష్టులకు న్యాయము తీర్చువాడు, దుష్టులకు తీర్పునిచ్చువాడు. మూడవ వచనంలో మూడవ వచనంలో చూడండి, దేవుడు ఎవరు? నీ దేవుడిని యెహోవాను గూర్చి తెలుసుకొనుము. నీవు నా పక్షంలో వ్యాజ్యమాడి నాకు న్యాయం తెచ్చుచున్నావు. నీవు సింహాసనసునుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. దేవుడు తన ప్రజల పక్షము నుండి ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాడు. మై ఎనిమీస్ రిట్రీటెడ్, దే స్టాగర్డ్ అండ్ డైడ్ వెన్ యూ అపియర్డ్. దేవుని యొక్క ప్రసన్నతలో శత్రువులు పారిపోతారు. ఇప్పుడు దేవుడు శత్రువులు ఎవరు? దేవుడు శత్రువుల పట్ల ఏ విధంగా ఉన్నాడు? 5వ వచనంలో చూడండి, యూ హ్యావ్ rebuked the nations and destroyed the wicked. You have erased their names forever. 5వ వచనం నేను చదువుతున్నాను తెలుగులో. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపచేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు.
నో పర్పెట్రేటర్ విల్ ఎస్కేప్ గాడ్స్ జడ్జిమెంట్. తప్పకుండా ఈ దేవునికి విరోధులు, అవిధేయులు, దేవుని ప్రజలను హింసించి పెట్టేవారు దేవుని తీర్పునకు లోనవుతారు. ఇది సువార్తలో భాగమై ఉన్నది. ఇది క్రీస్తు సువార్తలో భాగమైన నమ్ముతే నిత్య జీవము, నమ్మని వారికి నిత్య నరకము. నమ్మని వారికి నిత్య నరకము, అది దేవుని యొక్క తీర్పు అయి ఉన్నది. 6వ వచనంలో శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి, నీవు పెళ్లగించిన పట్టణంలో స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. శత్రువును, అవిధేయులను, విరోధులను, వారికి తీర్పునిచ్చే విషయంలో దేవుడు తన సమయములో తీర్పును ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. మనం అనుకున్న సమయంలో దేవుడు ఇవ్వాలని మనం కోరుకోకూడదు. ఇది దేవునికి వచ్చినటువంటి విషయం, మనం తెలుసుకోవలసినటువంటి విషయము. చాలాసార్లు మనకు తెలియకుండానే దేవుడు కూడా ఒక మనిషే, మనలాంటి మనిషే అని అనుకొని మనము ఆయన నుండి ఇంకొక మనిషి నుంచి ఎట్లా ఆశిస్తామో అట్లే ఆయన దగ్గర కూడా ప్రవర్తించే అవకాశం ఉన్నది. నీ దేవుడైన యెహోవాను గురించి తెలుసుకొనుము, ఆయన సమయంలో ఆయన వారికి తీర్పును ఇచ్చును. 12వ వచనంలో కూడా చూడండి, ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకున్న వారి మొరను ఆయన మరువాడు. రక్తాపరాధమును గూర్చి విచారణ చేయును. నేను ఒక అపరాధం చేశాను. ఎట్లా? ఒక పాపం చేశాను. ఎట్లా? ఒకరిని పొడిచి చంపాను, రక్తం గారింది. అప్పుడు దేవుడు నన్ను ఈ అవెంజెస్ ద మర్డర్, ఈ అవెంజెస్ ద మర్డర్, నేను మర్డర్ చేశాను కాబట్టి నన్ను ఆయన విచారణ చేస్తాడు, తీర్పులోనికి తీసుకుని వస్తాడు. ఎందుకు అట్లా చేశావు అని. భూమి మీద ఎంతమంది ఇంకొక మంది చంపుతున్నారో అవన్నీ లెక్కలోనికి వస్తాయి, వారికి తీర్పు ఉంటుంది. ఈ తీర్పు ఇవ్వడంలో దేవునికి ఇంకొక మంచి విశిష్టమైనటువంటి లక్షణాలు చూద్దామండి. హౌ హీ జడ్జెస్ ద పీపుల్. ఎట్లా దేవుడు తీర్పునిస్తాడు? ఏ బేస్ మీద తీర్పునిస్తాడు? చట్టసభలలో ఈ యొక్క న్యాయము తీర్చే జడ్జెస్ దగ్గర మన యొక్క రాజ్యాంగం ఉంటుంది. మన రాజ్యాంగం దాంట్లో అన్నీ రాసుకుని ఉంటారు. ఏ తప్పుకు ఏ శిక్ష, ఏ తప్పుకు ఏ బెయిల్ ఎప్పుడు ఇవ్వాలి, లేకపోతే ఫైన్ ఎంత కట్టాలి, అన్నీ రాసుకుని ఉంటారు. వారి యొక్క సివిల్ లాస్ అండ్ క్రిమినల్ లాస్ ఇవన్నీ కూడా వాళ్ళు రాసుకొని ఉంటారు. దాని ప్రకారం వాళ్ళు ఇస్తారు. దానికి రుజువులు కావాలి, చాలా రకరకాలుగా, నాకైతే తెలియదు చాలా విషయాలు. చూడండి ఆయన తీర్పు ఎట్లా ఇస్తున్నాడో. హౌ హీ జడ్జెస్ ద పీపుల్. 4వ వచనంలో, కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళొద్దురు, నీ సన్నిధిని వారు జోగుపడి నశింతురు. పైన 3వ వచనంలో ఉంది, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు, నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. న్యాయమును బట్టి తీర్పు. ఫర్ యూ హ్యావ్ జడ్జ్డ్ ఇన్ మై ఫేవర్ ఫ్రమ్ యువర్ థ్రోన్, యూ హ్యావ్ జడ్జ్డ్ విత్ ఫేర్నెస్. న్యాయమును బట్టి అంటే ఫేర్నెస్ అంటే నో నెపోటిజం, బంధు ప్రీతి, ప్రాంత ప్రీతి, దేనికి లొంగకుండా, డబ్బుకు అమ్ముడుపోకుండా ఫేర్గా ఉంటుంది దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క తీర్పు. దిస్ ఈస్ హౌ హీ జడ్జెస్ ద పీపుల్. నీ దేవుడైన యెహోవాను గురించి తెలుసుకొనుము. మనకు చాలాసార్లు అనిపిస్తుంది కదా, మనం అన్యాయం చేయబడ్డాం, నువ్వు నాకు అన్యాయం జరిగింది, నేను అనుకున్నది జరగలేదు, యాక్చువల్గా అది నాకే రావాలి కానీ రాలేదు అని ఎన్నెన్నో ఒక్కొక్కరికి ఎన్నో. ఈరోజు నీ దేవుడిని యెహోవాను గురించి తెలుసుకొనుము. నీకు ఏది వచ్చిందో అది న్యాయమే. నీ ఇంట్లో నీ కొడుకు చనిపోయిండు, న్యాయమే.
51వ కీర్తనలో ఇదే రాయబడింది. దేవా నువ్వు తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా కనపడదువు. నా నా కుటుంబంలో దేవుడు ఒక తీర్పునిచ్చాడు. ఏంటి? నా కుమారుని చంపేశాడు. అది కరెక్ట్. ఏంటి? మనకు లాస్ అయినా అది దేవుని న్యాయం కరెక్టేనా? 100% కరెక్ట్. ఆత్మీయ నేత్రాలతో, ఆత్మీయ మనస్సుతో, ఆత్మ స్వభావముతో దేవుణ్ణి చూచే జ్ఞానము దేవుడు మనకు దయచేయునుగాక. 8వ వచనంలో కూడా చూడండి. 9వ కీర్తనను మనం ధ్యానం చేయుచున్నాము. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. కోర్టులో నిలబడి దేన్ని బట్టి తీర్పు తీరుస్తారు? రుజువులు కావాలి, వాదోపవాదాలు జరగాలి, మాట్లాడాలి. ఆ మాటల్లో ఎంత సత్యం ఉందో మళ్ళా తెలుసుకోవాలి. ఇట్లా నిజంగా మన దగ్గర అయితే చాలా టైం పడుతుంది ఒకరికి మంచి తీర్పు రావాలంటే. ఇక్కడ దేవాతి దేవుడు ఈ వ్యక్తి నీతిమంతుడా, ఈ వ్యక్తి యథార్థంగా ఉన్నాడా లేదా, యథార్థతను బట్టి ఆయన తీర్పు తీర్చును. He will judge the world with justice and rule the nations with fairness. He rule the nations with the fairness. ఆయన ఎలాగూ న్యాయము చేయను, నీతి. తర్వాత నీ దేవుడైన యెహోవా నలిగిన వారి పట్ల, శ్రమ పడుతున్న వారి పట్ల, బాధపడుతున్నటువంటి వారి పట్ల ఆయన ఎటువంటి వాడు? ద లార్డ్ ఈజ్ అ షెల్టర్. 9వ వచనంలో నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. నలిగి ఉన్నారంటే దేవుని యొక్క దుర్గము, దేవుని యొక్క కాపుదల. నేను, యేసుక్రీస్తు అంటున్నాడు, నీతిమంతుల కొరకు రాలేదు, నేను రోగుల కొరకే వచ్చాను. నేను నలిగిన వారి కొరకు వచ్చాను. నేను వ్యభిచారులో ఉన్నటువంటి వారి కొరకు వచ్చాను. నేను సుంకరుల దగ్గరికి నేను వచ్చాను. నేను చీకటిలో ఉన్నటువంటి వారి దగ్గరికి నేను వచ్చాను. దట్ ఈస్ గాడ్. ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి వైద్యుడు అక్కరలేదు. ఆరోగ్యంగా ఉన్నాము అనుకున్నటువంటి వారికి మనం వైద్యుని దగ్గరికి ఎట్టయితే పోమో, నాకేం తక్కువైంది భక్తిలో, నీతిలో అని అనుకునేటటువంటి వారికి ఆయన అవసరం లేదు. వాళ్ళు కూడా ఏమీ అంత పట్టించుకోరు. అప్పుడప్పుడు మనుషుల కొరకు, ఆ ఆ మనుషుల పెట్టిన పారంపర్యాల కొరకు దేవుని దగ్గరికి పోయి వస్తుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఎ ప్రిఫరెన్షియల్ ఆప్షన్ ఫర్ ద అప్రెస్డ్. ప్రిఫర్ చేస్తాడు. చాలాసార్లు నేను చెప్తున్నాను, దేవుడు మానవులందరినీ సమానంగా ఏమి చూడాడు. దేవునికి అందరు సమానమే అంటుంటాం కదా. దేవుని దృష్టిలో 2 గుంపుల వాళ్ళు కనపడుతుంటారు. ఒకరు ఆరోగ్యంగా ఉన్నవారు, ఒకరు రోగంతో ఉన్నవారు. ఒకరు కళ్ళు బాగా కనపడతాయి, ఇంకొకరు గుడ్డివారు. 9వ అధ్యాయం యోహాను సువార్తలో, మీరు గుడ్డివారైన ఎడల మీలో పాపము లేకుండా ఉండును. ఇదొక పెద్ద సూత్రం. గుడ్డివారైతే పాపం ఉండదా? గుడ్డివారైతే పాపం ఉండదా? బైబిల్ యొక్క సాహిత్య భాషను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచాలి. ఇప్పుడు ఈ గుడ్డితనం కాదు. గుడ్డితనము అనగా 9వ అధ్యాయము ప్రకారము యోహాను సువార్త, మేము పరలోకానికి వారసులము, క్రీస్తు మాకు అక్కరలేదు.
దాన్ని ఐఎమ్ సారీ, గుడ్డితనం అంటే మాకు ఏమీ తెలియదు, మాకు ఏం తెలియదు అన్నటువంటి స్థితి ఎవరికైతే ఉంటుందో అది మంచి స్థితి. మాకంతా తెలుసు, మంచి ఆరోగ్యం ఉందంటే అది మంచి స్థితి కాదు. 10వ వచనంలో, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టవు. ఇది ఎంత సత్యం కదా! నా జీవితంలో, నీ జీవితంలో దేవుణ్ణి ఆశ్రయిస్తే మనల్ని ఆయన విడవలేదు. దేవునికి స్తోత్రం. ఆయనను ఆశ్రయించినటువంటి వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆయన ఎన్నడను కూడా సిగ్గుపరచనీయడు. ఈ లోకాన్నే సృష్టించి, ఈ లోకాన్ని యుగయుగములు ఏలుతున్నటువంటి, ఈ లోకానికి యథార్థతను బట్టి, నీతిని బట్టి న్యాయం చేయుచున్నటువంటి ఇంత గొప్ప దేవుని దగ్గరికి వస్తే, ఇంత గొప్ప దేవుడు, అద్భుతాలు చేసినటువంటి దేవుని దగ్గరికి మనం వస్తే, ఆయన ఏ మేలును చేయక మానడు, అన్ని మేలు చేస్తాడు. చివరిగా 12వ వచనంలో, ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనెను, వారి మొర్రను ఆయన మరువడు. ఏంటి మనం చేసే ప్రార్థనలు దేవుడు గుర్తుపెట్టుకుంటాడా? మెమరైజ్ చేసుకుంటాడా? నలిగిన వారి యొక్క మొర మరువడు. దావీదు కుమారుడా, నన్ను కనికరించు, నన్ను కనికరించు అని ఒకరు మొర పెడుతున్నారు. ఎవరా వ్యక్తి? నలిగిన వ్యక్తి. కేకలు వేస్తున్నాడు, ఎక్కడ మిస్ అవుతాను నేను యేసుక్రీస్తుని? నలిగిన వారి పట్ల ఆయన వారి మొరను మరువడు, దాటిపోడు. చరిత్రలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు యొక్క బానిసత్వములో మగ్గుతున్నారు, వారి మొరను ఆయన మరువలేదు. నీ మొర్ర, నా మొర్ర ఈరోజు ఏంటో? నువ్వు నలిగి ఉన్నావు. నువ్వు నలిగి ఉంటే దేవుడు వచ్చి నీలో అద్భుత కార్యాలు చేసే గొప్ప అవకాశము అది. నీ దేవుడైన యెహోవాను గూర్చి తెలుసుకొను. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన ప్రభా, ఈ మాటల్లో ఉన్నటువంటి జీవాన్ని, వెలుగును, శక్తిని ప్రభా నాలో మాలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.